ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చికెన్ రెస్టారెంట్ అయితే తెచ్చాం. చూసారు కదా ఆల్రెడీ మీరు అవుట్లోకి ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసాం. టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉందో. మన సూర్య చెప్తారంటే ఎలా ఉందో చూడండి. సో లెట్స్ టేస్ట్ ఇట్. బా చాలా బాగుంది. మీరు కానీ ఎప్పుడైనా ఒక చికెన్ రెస్టారెంట్ కానీ వస్తే ఇక్కడ ట్రై చేయండి చికెన్ లాలీపాప్. నిజంగా చాలా టేస్టీగా. చెప్పలేదు సూర్య అలా ఉంది. సో గైస్ చూసారు కదా, టేస్ట్ చేశాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కానీ ఎప్పుడైనా చికెన్ రెస్టారెంట్ ఏదైనా వస్తే టేస్ట్ చేయండి పక్కగా. చికెన్ లాలీపాప్ అంట, చాలా బాగుంది. సో ఇది చికెన్ లాలీపాప్, దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్ వచ్చేసి పీసెస్ చాలా స్మూత్గా అవుతుంది అనమాట. ఏంటంటే భయ్య చెప్పడం మంచిగా అంటే, మనం చాలా దగ్గర తినే ఉంటాం, పైకి చూడడానికి బాగుంటుంది కానీ లోపల అయితే ఉడకపోవచ్చు. కానీ ఇక్కడైతే అలా కాదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వేరే లెవెల్ టేస్ట్ ఉంది. మీరు ఒకసారి వచ్చి ట్రై చేసి చూడండి. తర్వాత మీరే కామెంట్ పెడతారు, ఇప్పుడు నేను కూడా ట్రై చేశాను అని చెప్పేసాను. ఒకసారి వీలైనంత వరకు ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రిచ్ క్రీమ్లో ఉన్నాం. ఇందాకైతే స్టార్టర్ ఫినిష్ చేస్తాం. ఇప్పుడైతే మేము మొగలై బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. సో దాని టేస్ట్ ఎలా ఉంటుందో, అలాగే మేము తింటున్నప్పుడు చేసే విన్యాసాలు కూడా మీకు చూపిస్తాం. సో లెట్స్ స్టార్ట్. టేస్ట్ అనేది ఎలా ఉంటుందో తింటూ మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ రోజు అయితే నాతో మనోహర్ గారు వచ్చాడు. టేస్ట్ అయితే చేస్తాం, అలా ఉందో చూద్దాం. ఫస్ట్లో కొంచెం సిగ్గుపడే అంటారు వీడియోలు చేయడం తింటే, ఇప్పుడు కొంచెం సిగ్గుపోయింది. బాగుంది కదా నేను మొత్తం. బిర్యానీ టేస్ట్ వచ్చి చాలా బాగుంది. కొంచెం పీస్ టేస్ట్ చూసి చెప్పాను. లాంగ్ పీసులు కూడా చాలా నట్టుగా ఉడుతాయి. అంటే లోపల ఉడకపోవడం అలాంటిది ఏం లేకుండా చాలా ఉడుతాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి, మ్యాక్సిమం మీరు ఒకవేళ రిచ్ క్రీమ్ అన్నమాట ఇది, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఒకసారి మొగలై బిర్యానీ మాత్రం ట్రై చేయండి. మీరు చూడండి. పర్సనల్ రివ్యూ వచ్చేసి బిర్యానీ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మొగలై బిర్యానీ అనేది ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా ఉంది. నార్మల్గా మనం బయట చూసుకున్నట్టయితే కొన్ని పొడిగా ఇస్తారు బిర్యానీ అనేది, కానీ ఇక్కడ అలా మొత్తం మిక్స్డ్గా చాలా బాగుంది. అంటే మేము చెప్తే మీకు ఏదో వీడియోస్ గురించి చెప్పాలనుకుంటారు. ఒకసారి మీరు వచ్చి ట్రై చేస్తారంటే పక్కా చెప్తున్నట్టుగా మీరే కామెంట్ చేస్తారు, బ్రో మీరు చెప్తున్నారు బ్రో అని చెప్పేసారు. వీళ్ళందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే మీరు నార్మల్గా రావాలంటే కొద్ది కష్టం వచ్చి, కానీ నార్మల్గా మీ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ కానీ సంథింగ్ అలాగే వెళ్తుంటారు కదా, అలా ఏదో ఒకసారి వచ్చి ట్రై చేసి చూడండి. అది చాలా బాగుంది. ఇక్కడ మా మొగలై బిర్యానీతో పాటు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రిచ్ క్రీమ్ స్పెషల్ బిర్యానీ అది ఒకటి ఉంది. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ట్రై చేయలేదని మేము ఆల్రెడీ ఒకసారి వచ్చినప్పుడు అయితే తిన్నాం. సో ఒకసారి అది కూడా ట్రై చేసి చూపిస్తాం మీకు. అండ్ అలాగే ఇక్కడ మండీ ప్లేస్ ఒకటి ఉంది. మండీ కూడా టేస్ట్ చాలా బాగుంది అన్నారు మా ఫ్రెండ్స్. సో మేము కూడా ఒకసారి అది టేస్ట్ చేసి మీకు చూపిస్తాం. మండీ ప్లేస్ అది కూడా ఇందులో ఒకసారి చిన్న బిట్ అయితే చూపిస్తాము. మస్ట్ అండ్ షుడ్ ఒకసారి మీరైతే వస్తే మాత్రం తప్పకుండా మొగలై మాత్రం ట్రై చేయండి. నేనైతే ఫ్యాన్ అయిపోయాను మొగలైకి. ఇక్కడ నేను చాలాసార్లు తిన్నాను మొగలై బయట. ఇంత స్మూత్గా లేదన్నమాట ఎక్కడ. అక్కడ వచ్చిన టేస్ట్ అయితే అక్కడ నేను టేస్ట్ ప్రొజెక్ట్ చేయగలుగుతాను. అంటే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ టేస్ట్ చేశాను నేను. మొగలై బిర్యానీ ఎంత టేస్ట్గా ఉన్నాం ఫస్ట్. అంటే నేను మ్యాక్సిమం బయట ఫుడ్ తిని అంత పర్ఫెక్ట్ రైటింగ్ కూడా తక్కువ. కాకపోతే ఇక్కడ ఫుడ్ తినంత అంటే బయట ఫుడ్ కూడా నిజంగా ఎంత బాగుంటుందో అన్నట్టు అనిపించింది నాకైతే. నిజంగా ఇంత టేస్ట్గా ఉంటుందో అని చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ రెస్టారెంట్ కాకుండా బేకరీ కూడా ఉందన్నమాట. సో ఇందులోనే ఇక్కడ కేక్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ అయినప్పుడు కేక్స్ కావాలన్నా సరే ఇక్కడైతే మీరు వచ్చి కేక్ కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా క్లీన్గా సర్వ్ చేస్తారనమాట. అంబియన్స్ అంతా కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది. బిర్యానీ టేస్ట్ అయితే బాగుందని చెప్తున్నాను కదా. ఇంకోటి ఏంటంటే మెయిన్ క్వాంటిటీ భయ. అంటే రేటుకి క్వాంటిటీకి ఎలా ఉంటుంది అని అనుకుంటుంది. ఇప్పుడు మేము చెప్పుకున్నాం కదా, ఇద్దరం కలిపి ఒక బిర్యానీ తింటున్నాం, ఇంకా ఉన్న బిర్యానీ కూడా క్వాంటిటీ మాత్రం లేదు నిజంగా. అంటే టేస్ట్, క్వాంటిటీ, ప్రైస్కి నడితే ప్రైస్ తక్కువ అంటారు. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, చాట్ల మీద అయితే వచ్చాను. అమ్మ గట్టి తిన్నాం. మీరు ఎక్కడ ఇంటి చెప్పేస్తా ఉన్నా నేను ఇంటి అయితే భయా ఎందుకు రెండు ఒకటి చెప్పాం. చాలా దూరం రెండు తీసుకొచ్చాను. సరే అలాగే రెండు తీసుకోవాలి కదా అని చెప్పేసి సరే ఫస్ట్ ఒకటి చెప్పాను అనమాట. మా ఇద్దరికి సర్వ్ చేయగా ఇంకా అందులో నాకు చాలా కోసం నాకు కష్టంగా అయితే క్వాంటిటీ క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు. చాలా బాగుంది. మామూలుగా ఎందుకంటే రెండు వేసి
రివ్యూ చెప్పేసి ఏదో షూట్ చేసుకోవడం ఏదో ఒకటి మాట్లాడుకుంటాం మామూలుగా. బట్ ఈ రోజు ఏంటంటే ఫుల్ వీడియో ఎంతో చెప్పడానికి కారణం ఏంటంటే తింటున్నప్పుడైనా మీకు తెలుస్తుంది, ఓకే మా ఎక్స్ప్రెషన్స్ బట్టి నా టేస్ట్ ఎలా ఉన్నా అన్నది. నేను తింటుంటే మీకు తెలుస్తుంది అనమాట టేస్ట్ బాగుందా లేదా. టేస్ట్ బాగోకపోతే మీరు తినలేం కదా. సో అందుకే ఈ వీడియో మాత్రం మొత్తం తింటూ చూస్తున్నామాట. మీరు మాత్రం తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. ఇంకా మరిన్ని ఫుడ్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాం. నెక్స్ట్ మేము ఎలాంటి ఫుడ్ ట్రై చేయాలో ఒకసారి మీరు కమెంట్ చేస్తే మేము ఆ ఫుడ్ అయితే వీడియో తీసి పెడతాం అనమాట. సో ప్లీజ్ కమెంట్ ద డిష్ నేమ్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఇంకోటి ఏంటంటే అంటే ఈ ప్రైస్లో ఈ టేస్ట్లో మొగల బిర్యానీ దొరకడం మ్యాక్సిమం చాలా రేర్. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. తర్వాత మీరే చెప్తారు నా అన్నమాట. కామెంట్లో చెప్తారు మీరే, బ్రో నువ్వు చెప్తున్నట్టు బ్రో అని చెప్పేసి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకేమైనా ఆర్డర్ చేద్దామా? నాకైతే ఫుల్ అయిపోయింది. ఇంకోటి ఆర్డర్ చేసేంత ఓపిక నీకు ఎంతమంది అడిగాను రా ఫుల్. అసలు నాకైతే ఏం లేదు. నేను ఇద్దరం అయితే చాలా గట్టిగా తింటాను. అలాంటి నాకు ఇది ఎక్కువైపోయింది. మీరు ఫ్యామిలీతో వచ్చి చిన్నపిల్లలతో వచ్చి ఉంటే మాత్రం ఒక 2 చెప్పుకుంటే 4 ఈజీగా సరిపోతుంది. అండ్ మెయిన్ ఏంటంటే కొన్ని బిర్యానీ చూసుకుంటే చికెన్ మీన్స్ ఏదో ఆయిల్ కాకుండా ఉంటుంది. ఇది చాలా బాగుంది. అలా కాకుండా ఇంకా అందరికీ తెలిసిందా బిర్యానీ తిన్న తర్వాత మంచిగా ఒక డ్రింక్ తాగమంటే సెట్టింగ్. ఏదో నార్మల్గా బిర్యానీ తిన్నప్పుడు రైతా కానీ గ్రేవీ కానీ యాడ్ చేస్తారు. ఎందుకంటే వాడికి ఆ టేస్ట్ ఎక్కడో కొంచెం తగ్గింది. సో దాన్ని రైతాతో కానీ గ్రేవీతో కానీ ఫీల్ చేస్తారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మేము అస్సలు రైతా కానీ గ్రేవీ కానీ ఎక్కడ వేసుకోలేదు. ఎందుకంటే మాకు బిర్యానీ టేస్ట్ చాలా బాగా నచ్చింది. తెచ్చిన రైతా అవి అక్కడ బెటర్ కానీ అక్కడే ఉండిపోయి చూపించవచ్చు. అసలు అది కూడా వేసుకోలేదు రైతా కానీ గ్రేవీ కానీ. మాకు బిర్యానీ టేస్ట్ బాగా ఎక్కించింది అనమాట. ఎప్పుడైతే బిర్యానీ టేస్ట్ బాగా నచ్చిందో అప్పుడు అదే ఫ్లేవర్ మరి మంచిగా పడితే ఒలిగిపోతాం మంచిగా పోయా. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. అండ్ ఈ వీడియోకి వెళ్తే థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టీమ్ మను అండ్ సూర్య. థ్యాంక్ యూ, లవ్ యూ. Thank you for watching guys. Please subscribe, like, share, comment.